మా వారికి ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ. అప్పుడప్పుడు తను తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల చాలానే లాస్ అవుతూ ఉంటాము. అసలు ఏం జరిగిందో చెప్తాను. నేనైతే పొద్దున్నుంచి కూడా టిఫిన్ చేయలేదు. టైం అవుతుందని హడావుడిగా వచ్చేసాము. ఫస్ట్ టైం నాకు అసలు ఎంత ఆకలేసిందంటే ఆకలికి తట్టుకోలేక గబా గబా తింటున్నాను. ఫుల్ స్పైసీ ఉంది అసలు. నేనైతే చికెన్ వింగ్స్ బిర్యానీ అండ్ చికెన్ లో ఒక స్టార్టర్ తీసుకున్నాను. మామూలుగా అయితే ఒక ప్లేట్ బిర్యానీనే హాఫ్ చేసుకొని తింటాము. కానీ నాకేసిన ఆకలికి మా వారిని ఇంకో ప్లేట్ తెచ్చుకోమని చెప్పాను. దాంతో దాని చికెన్ దమ్ బిర్యానీ తెచ్చుకున్నారు. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా? కొచ్చి ఐమాక్స్ కి. మా వారు తన కోరికను ఒకటి నెరవేర్చుకోవడానికి అక్షరాల 3,000 రూపాయలు పెట్టారు. ఏంటి బిర్యానీని తినమంటారా? కాదు, ఐమాక్స్ లో తనకి మూవీ చూడాలని కోరిక. కానీ ఇక్కడికి రావాలంటే మాకు చాలా టైం పడుతుంది. అందుకని ఆత్రంగా లులు మాల్ లో 3 టికెట్స్ బుక్ చేశారు. దానికైనా ఖర్చు 1000 రూపాయలు. మళ్ళీ ఏమైందో, ఈ సినిమా చూస్తే ఐమాక్స్ లోనే చూడాలని చెప్పి ఆ డబ్బులు పోతే పోయినీలే అని మళ్ళీ ఐమాక్స్ లో 3 టికెట్స్ బుక్ చేశారు. ఇది ఒక్కొక్క టికెట్ 1000 రూపీస్. ఎటు చూడాలని ఫిక్స్ అయినప్పుడు అదేదో ముందే ఇక్కడ చేసుంటే ఆ డబ్బులన్నా మిగిలేయి కదా. ఇంతకీ ఏం మూవీ అనుకుంటున్నారా? అవతార్ 3D ఐమాక్స్ లో చూసాము. అంతా అయిపోయిన తర్వాత అబ్బా ఒక మంచి మూవీని చూసాననే ఫీలింగ్ ఉంటుంది చూసారా? అది మాటల్లో చెప్పలేము. 3 అవర్స్ అయినా సరే నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు.